ఏరియల్ డ్రోన్ ఇమేజెస్, అది కూడా చాలా క్లారిటీ తోటి వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినంటే అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా, అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వీస్ తోటి, ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని 2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోద్ది అనమాట. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, డెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్, అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారు అనుకోండి, ఒక 10 అడుగులు నింపినారు అనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి కనుక దాంట్లో ఎలివేషన్ లో మార్పులు చేర్పులు, అంటే హైట్ లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల ఎఫ్టీఎల్ మారటానికి కూడా కారణాలు ఏంటనేది, అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. చేసే ముందు ఒక ఎఫ్టీఎల్ అనేది డీటెయిల్ గా మార్క్ చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు, నింపని వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళ ఏరియాలో ఎఫ్టీఎల్ అట్లా, అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్ గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే ఎన్ఆర్ఎస్సి తోటి కూడా డీటెయిల్ గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్, ప్లస్ దీంట్లో ఎన్ఆర్ఎస్సి వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ నాలాస్ కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషల్లీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్, అంటే 1st 2nd ఆర్డర్ అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి అనమాట. బట్ 3rd 4th ఆర్డర్కి వచ్చేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్ గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,000-8,000 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది ఎఫ్టీఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ జిహెచ్ఎంసీ, అంటే అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్ లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే, అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది, సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తాం అనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో ఆర్డబ్ల్యూఎస్ ఉంటారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ ని తీసుకుని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటం, రోడ్లు పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయి అక్కడ మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ ను కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్లి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు
చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట.